వెల్కమ్ టు మై ఛానల్. నీకు చెప్పాలి, ప్రతి భావానికి ఒక కథ. హలో ఆల్, ఇవాల్టి కథ మనసు మాట వినదు, ఎపిసోడ్ 6. స్టార్టింగ్ 5 ఎపిసోడ్స్ ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మెట్రో బోగిలో ఒక్కసారిగా స్వప్న శరీరం గడ్డ కట్టిపోయింది. వెనుక నుంచి వచ్చిన ఆ స్పర్శ, అది పొరపాటు కాదు, అనుకోకుండా కూడా జరగలేదు. ఆ క్షణంలో ఆమెకి గట్టిగా అరవాలనిపించింది, కానీ గొంతు పెగలలేదు. అప్పుడే తనను సేవ్ చేయడానికి ఒక చేయి ముందుకు వచ్చింది బలంగా. ఆ రోజు సోమవారం ఉదయం నుండే స్వప్న మనసు స్థిరంగా లేదు. ఆదివారం మాల్లో జరిగిన చిన్న సంభాషణలు, అభయ్ చూపు, అతని మౌనం అన్నీ కలిసి మనసులో గందరగోళం సృష్టించాయి. కాలేజీకి వెళ్తూ తనకు తెలియకుండానే అడుగులు నెమ్మది అయ్యాయి. మెట్రో స్టేషన్లో అడుగు పెట్టగానే ఆ మొదటి పరిచయం గుర్తొచ్చింది. ఇంకా అభయ్ రాలేదు. ఏంటి ఇతను ఇంకా రాలేదు? రోజు నాకంటే ముందొస్తాడు కదా, కొంపదీసి ఇవాళ రాడా ఏంటి అని కొంచెం ఆందోళన పడుతూ ఉండగా అభయ్ స్టేషన్లోకి అడుగుపెట్టాడు. అంత జనంలో కూడా అతని చూపు ఒకే ముఖాన్ని వెతుకుతుంది. ట్రైన్ వచ్చింది. చాలా రద్దీగా ఉంది. స్వప్న తన స్నేహితులతో ఎక్కింది. అభయ్ కొంచెం దూరంగా అదే బోగిలో ఉన్నాడు ఆమెను గమనిస్తూ. ట్రైన్లో ఒకరినొకరు తగలడం సాధారణమే. అప్పుడు స్వప్నకు ఏదో తేడాగా అనిపించింది. వెనుక నిలబడిన వ్యక్తి మళ్ళీ మళ్ళీ దగ్గరగా వస్తున్నాడు. మొదట అనుకోకుండా తగిలిందేమో అనుకుంది. రెండోసారి కూడా ట్రైన్ ఫుల్గా ఉంది కదా, అందువల్లనే అయ్యుంటుందిలే అనుకుంది. కానీ మూడోసారి ఆ వ్యక్తి చెయ్యి స్వప్న నడుమును తాకింది. ఆ స్పర్శలో స్పష్టమైన ఉద్దేశం కనిపిస్తుంది. స్వప్న గుండె ఒక్కసారిగా బరువెక్కింది. నోట మాట రాలేదు. గొంతు తడారిపోయింది. తను కొంచెం అటు ఇటు వెళ్దామన్నా అక్కడ ప్లేస్ కూడా లేదు. అంత రద్దీగా ఉంది ట్రైన్. చుట్టూ జనాలు ఉన్నా ఆమెకు మాత్రం ఒంటరిగా అనిపించింది. అభయ్ మాత్రం అది గమనించాడు. ఆ మాస్క్ పెట్టుకున్న వ్యక్తి కదలికలు, స్వప్న ముఖంలో కనిపించిన భయం అతనికి ఒక చూపులో అర్థమయ్యాయి. ఆ వ్యక్తి మళ్ళీ స్వప్న నడుంపై చెయ్యి వేయబోతుండగా అభయ్ ఒక్కసారిగా జనాలను తోసుకుంటూ ముందుకు వచ్చి అతని చేయి పట్టుకుని, ఇలా చేయడానికి నీకు సిగ్గులేదా అంటాడు. ఆ వ్యక్తి తడబడుతూ నేనేం చేశాను అంటాడు. నువ్వేం చేశావో నీకు తెలియదారా అంటాడు అభయ్. పక్కన వాళ్ళు ఏమైంది బాబు అంటారు. వీడు అమ్మాయిలతో అసభ్యంగా బిహేవ్ చేస్తున్నాడండి. ట్రైన్ రష్గా ఉండేసరికి ఎవరూ నన్ను గమనించట్లేదులే అని. ఏరా, నీకు అక్క చెల్లెలు లేరా అని జనాలంతా అతని మీద పడిపోయారు. తర్వాత స్టాప్లో ట్రైన్ దించేశారు. అతను తలదించుకొని తర్వాత స్టేషన్లో దిగిపోయాడు. దిగాక అతను మాస్క్ తీసి వెళ్తుండగా మంజు చూస్తుంది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఏయ్ సుమా అటు చూడే ఒకసారి. వాడు మన క్లాస్మేట్ రాహుల్లా ఉన్నాడేంటే? రాహుల్లా ఉండడం కాదే, వాడు రాహులే. సచ్చినోడు, వాడికి ఇదేం పోయే కాలమే. స్వప్న వాడి ప్రపోజల్కి నో చెప్పిందని వెధవ ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నట్లున్నాడు. ఈ విషయం దానితో ఇప్పుడే చెప్పొద్దులే, ఇప్పటికే భయంతో ఉంది అనుకుంటారు సుమా, మంజు. స్వప్న కళ్ళ నుండి నీళ్లు జారుతున్నాయి. అభయ్ ఆమె పక్కనే నిలబడ్డాడు. కొన్ని క్షణాల తర్వాత డోంట్ ఫీల్ స్వప్న అంటాడు. స్వప్న తల ఊపింది. స్వప్న దిగే స్టేషన్ వచ్చింది. దిగేటప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది. అభయ్ కూడా చూశాడు. స్వప్న కళ్ళతోనే థ్యాంక్స్ చెప్పింది. అభయ్ కళ్ళతోనే సమాధానం చెప్పాడు, నేనున్నాను అని. ఆ రోజు స్వప్న కాలేజ్లో ఉన్న మనసు మాత్రం అభయ్ దగ్గరే ఉంది. భయం పూర్తిగా పోలేదు, కానీ ఆ భయం మధ్యలో ఒక భరోసా పుట్టింది. కొన్ని నిజాలు చెప్పిన క్షణంలో బాధ కలిగించవు, అవి అర్థమయ్యే క్షణంలో మనసుని లోపల నుంచే చీల్చేస్తాయి. స్వప్న కూడా అలాగే జరిగింది. ఆ రోజు కాలేజ్ బ్రేక్ టైం. క్యాంటీన్లో హడావిడి, నవ్వులు. స్వప్న మాత్రం ఆ శబ్దాల మధ్య మౌనంగా కూర్చుంది. మనసులో మాత్రం ఉదయం మెట్రోలో జరిగిన సంఘటన మళ్ళీ మళ్ళీ తిరుగుతోంది. ఆ స్పర్శ, ఆ భయం. ఎంత ప్రయత్నించినా ఆ అనుభూతి తనని వదలలేదు. అప్పుడే సుమ, మంజు ఒకరి వైపు ఒకరు చూసుకుని నెమ్మదిగా స్వప్న దగ్గరకు వచ్చారు. స్వప్న ముఖంలో సాధారణ నవ్వు లేదు. మంజు కళ్ళలో ఏదో చెప్పలేని ఆందోళన. స్వప్న గమనించింది. ఏంటే, మీకేమైంది? అలా ఉన్నారు? స్వప్న,
ఉదయం నీతో ట్రైన్లో అలా మిస్బిహేవ్ చేసిన వాడు ఎవరో తెలుసా? ఎవరో ఒక ర్యాండమ్ వ్యక్తి అంటుంది స్వప్న. అతను ర్యాండమ్ వ్యక్తి కాదు స్వప్న, మన క్లాస్ రాహుల్ అంటుంది మంజు. ఏంటే మీరు చెప్తున్నది? మీ జోక్స్కి ఇది టైం కాదు. ఇది జోక్ కాదు స్వప్న, ప్రామిస్గా చెప్తున్నాం. వాడు ట్రైన్ దిగాక మాస్క్ తీస్తూ వెళ్ళాడు. మేమిద్దరం స్పష్టంగా చూసాం. అప్పుడే చెప్దాం అనుకున్నాం, కానీ నువ్వు అప్పటికే డిస్టర్బ్డ్గా ఉన్నావని చెప్పలేదు అంటుంది సుమ. ఆ మాటలతో స్వప్న శరీరంలో ఒక్కసారిగా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. మెదడు మొద్దుబారినట్లు అయ్యింది. రాహులా? ఈ ఎపిసోడ్ మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియచేయండి. వాడి ప్రపోజల్ నేను యాక్సెప్ట్ చేయలేదని ఇలా ఇబ్బంది పెడుతున్నాడా అని తనలో తానే అనుకుంది. అసలే వాడికి మెంటలే. మార్నింగ్ ట్రైన్లో జరిగింది మనసులో పెట్టుకుని ముందు ముందు ఇంకా ఎంత ఇబ్బంది పెడతాడో ఏమో నిన్ను అంటుంది మంజు. ఇప్పటి వరకు భయం అనేది ఒక క్షణానికి మాత్రమే. ఇప్పుడు మాత్రం అది భవిష్యత్తు వైపుకు పాకుతున్నట్లు అనిపించింది. ఆ సంఘటనలే స్వప్న మనసులో ఎండ్లెస్గా తిరుగుతున్నాయి. సాయంత్రం కాలేజ్ అయిపోయింది. స్వప్న చాలా డల్గా ఉంది. ఈసారి ట్రైన్ ఎక్కేటప్పుడు చుట్టూ చూస్తూ భయపడుతూ ఉంది. అభయ్ ఆమెను గమనించాడు. అతను స్వప్న దగ్గరికి వెళ్ళి, యూ డోంట్ ఫీల్ బ్యాడ్ స్వప్న అని చాలా మృదువుగా అంటాడు. వాడు చేసిన దానికి వాడే సిగ్గుపడాలి. ఇకపై వాడికి బుద్ధి వస్తుందిలే. పొద్దున జనమంతా గడ్డి పెట్టారులే బానే. అభయ్ మాటలు స్వప్న చెవుల్లో పడుతున్నా మనసు మాత్రం వేరే లోకంలో ఉంది. ఆమె ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. అతను ఒక పేపర్ మీద తన ఫోన్ నెంబర్ రాసి స్వప్నకిచ్చి, నీకు ఏమైనా అవసరం వచ్చినా లేదంటే ఏమైనా ఇబ్బంది అయినా నాకు ఫోన్ చెయ్యి, ఏ టైం అయినా పర్లేదు అంటాడు. స్వప్న ఆ పేపర్ తీసుకుని తన స్టాప్ వస్తే దిగిపోతుంది. వెళ్ళేటప్పుడు వెనక్కి తిరిగి కూడా చూడదు. అభయ్ని చాలా డిస్టర్బ్డ్గా ఉంటుంది. అభయ్ కూడా తనను అర్థం చేసుకుంటాడు. ఆ రాత్రి స్వప్నకు నిద్ర పట్టలేదు. ఒక మాట మనసులో తిరుగుతూ ఉంది. తప్పు చేసిన వాడు బయటివాడు కాదు, మన మధ్య ఉన్నవాడే. టు బీ కంటిన్యూడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఎపిసోడ్ మీద మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ.